హోప్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ దాన్ని స్థాపించటం మరియు విస్తరింపచేసే అధికారం, హక్కు, మాధ్యమం మాత్రం క్రీస్తు క్రైస్తవ శరీరమే. అది దేవుని రాజ్యమును స్థాపించి నిర్మించేటటువంటి బాధ్యత క్రైస్తవ సంఘానిది. సో సంఘము చాలా కీలకం ఇక్కడ. దేవుడు సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నోవహు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, దావీదు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. క్రీస్తు యొక్క శరీరమే సంఘము. సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి ఈ క్రమంలో ఆయన చట్టాలలో మార్పు తెస్తున్నాడు, శరీరంలో మార్పు తెస్తున్నాడు, వైఖరిలో మార్పు తెస్తున్నాడు, సంబంధాల్లో మార్పు తెస్తున్నాడు, రక్షణలో, స్వస్థతలో, సమాజ నిర్మాణంలో, రాజకీయ రంగంలో, లలిత కళలలో, ప్రతి రంగంలోనూ సంఘము డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ చేయకపోయినా సంఘము ద్వారా వచ్చేటటువంటి విలువల యొక్క ప్రభావంతో ప్రపంచాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. ఇది దేవుని రాజ్యం. సంఘమా